చనిపోయే ముందు మన మెదడు ఎలా పనిచేస్తుంది? ఆ చివరి క్షణాల్లో మన మెదడుకి జీవితం మొత్తం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుందా? చాలా మంది పెద్దవారు జీవితం మొత్తం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది అని చివరి క్షణాల్లో చెబుతూ ఉంటారు, లేదా వాళ్ళలో వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనుకుంటాం ఏదో పెద్ద వయసుకు వచ్చారు కదా, ఇలానే చేస్తారనుకుంటాం. కానీ దాని వెనకాల చాలా పెద్ద రహస్యమేముంది. మనం చనిపోయే ముందు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందని నేను తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాను. ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెప్పారనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. చనిపోవడం అనేది మనిషి జీవితంలో ముఖ్యమైన ఆఖరి భాగం. కానీ చనిపోయే క్షణాల్లో మెదడులో ఏం జరుగుతుందో మనకు దాదాపు తెలియదని అర్థమయ్యాక న్యూరో సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఈ వాస్తవం అనుకోకుండా ఒక దశాబ్దం కిందట తెలిసింది. అప్పుడు శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. శస్త్రచికిత్స తరువాత వాటి మెదడులోని న్యూరో కెమికల్ స్రావాలను పరిశీలించారు. హఠాత్తుగా వాటిలో 2 ఎలుకలు చనిపోయాయి. వాటి మెదడులో జరిగే ప్రక్రియను గమనించడం సాధ్యమైంది. ఒక ఎలుకలో సెరటోనిస్ చాలా ఎక్కువగా స్రవించిందని తెలిసింది. ఆ ఎలుకలో ఏదైనా మానసిక భ్రాంతులు కలిగాయా అనే ఆశ్చర్యం కలిగింది న్యూరో సైంటిస్టులకు. సెరటోనిక్ కు భ్రాంతితో సంబంధం ఉందని న్యూరో సైంటిస్టులు వివరించారు. భావోద్వేగాలను నియంత్రించే రసాయనం సెరటోనిన్ అంతగా స్రవించడం చూసి వాళ్ళకి ఆసక్తి కలిగింది. దానికి ఏదో కారణం ఉంది కాబట్టి దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. చనిపోయే ప్రక్రియ గురించి మనకి చాలా తక్కువ తెలుసని గ్రహించాక మేము ఆశ్చర్యపోయామని తెలిపారు. నాటి నుంచి మిషన్ విశ్వవిద్యాలయంలో న్యూరాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీమో బోర్జిగిన్ మనం చనిపోతున్నప్పుడు మన మెదడులో ఏం జరుగుతుందనే దానిపై అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అయితే తాను కనుగొన్న ఉదాహరణ దానికి విరుద్ధంగా ఉందని ఆమె చెప్పారు. గుండె ఆగిపోయిన తరువాత ఎవరికైనా చాలాసేపు నాడి అందకపోతే వైద్యపరంగా వారు చనిపోయినట్లు నిర్వహిస్తారు. ఈ సందర్భంలో మన దృష్టి అంతా గుండెపై కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని కార్డియాక్ అరెస్ట్ అంటారు, కానీ బ్రెయిన్ అరెస్ట్ అనరు. స్పందన లేనందువల్ల మెదడు పనిచేయడం లేదనేది శాస్త్రీయ అవగాహన. ఈ వ్యక్తులు మాట్లాడలేరు, నిలబడలేరు, కూర్చోలేరు. మన మెదడు పనిచేయడానికి ఆక్సిజన్ అనేది చాలా అవసరం. గుండె రక్తాన్ని పంపింగ్ చేయకపోతే ఆక్సిజన్ మెదడుకు చేరదు. ఆ తరువాత మెదడు పనిచేయడం లేదని సూచిస్తారు. అంటే మెదడు కార్యకలాపాలు చాలా తగ్గిపోయాయని చెప్పవచ్చు అని జీమో బోర్జిగిన్ వివరించారు. అయితే ఆమె బృందం చేసిన పరిశోధనలో భిన్నమైన విషయాలను వెల్లడించాయి. హై పవర్ డ్రైవ్ లో మెదడు 2013లో ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో జంతువుల గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తరువాత వాటి న్యూరో ట్రాన్స్మిషన్ లో అనేక తీవ్రమైన చర్యలను గమనించారు. సెరోటోనియన్ 60 రెట్లు పెరిగింది. మనకు ఫీల్ గుడ్ అనుభూతిని కలిగించే డోపమైన్ అనే ఒక రసాయనం 40 నుంచి 60 రెట్లు పెరిగింది. మనం అప్రమత్తంగా ఉండేలా చేసే నోర్ ఫైన్ సుమారు 100 రెట్లు పెరిగింది. జంతువులు సజీవంగా ఉన్నప్పుడు ఇంత పెద్ద స్థాయిలో అవి పెరగడం అసాధ్యమని ఆమె చెప్పారు. చనిపోతున్న ఎలుకల మెదడుపై 2015లో వీళ్ళ బృందం మరో పరిశోధన చేశారు. 2 సందర్భాలలో 100% జంతువులలో మెదడులో పెద్ద ఎత్తున యాక్టివిటీ కలిగింది. వాటి మెదడు హైపర్ డ్రైవ్ లో ఉంది. అవి హైపర్ యాక్టివ్ స్థితిలో ఉన్నాయని ఆమె అన్నారు. 2023లో వాళ్ళు తమ పరిశోధనలో ఒక భాగాన్ని ప్రచురించారు. దీనిలో వాళ్ళు కోమాలో ఉన్న లైఫ్ సర్వెంట్ తీసుకుంటున్న 4 రోగులను పరిశీలించారు. దీనిలో భాగంగా మెదడు పనితీరును స్కాన్ చేయడానికి ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రఫీ ఎలక్ట్రోడ్లను అమర్చారు. ఆ 4 మరణం అంచుల్లో ఉన్నారు. ఆ సమయంలో వైద్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు బ్రతికే అవకాశం లేనందువల్ల వాళ్ళపై నమ్మకం వదిలేయడం మేలని భావించారు. బంధువుల అనుమతితో వైద్యులు వాళ్ళు బ్రతకడానికి ఆధారంగా ఉన్న వెంటిలేటర్లను ఆపేశారు. అప్పుడు 2 రోగుల్లో మెదడు అత్యంత చురుకుగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. మెదడులో అత్యంత వేగవంతమైన గామా తరంగాలు సైతం పరిశోధనలో కనిపించాయి. సంక్లిష్ట సమాచార ప్రాసెసింగ్ కు జ్ఞాపక శక్తికి గామా తరంగాలే ఆధారం. రోగులలో ఒక మెదడు 2 వైపులా టెంపోరల్ లోబ్స్ లో చాలా కార్యకలాపాలు కనిపించాయి. సహానుభూతి కోసం సరైన టెంపోరోపారిటల్ జంక్షన్ ముఖ్యమైనదని డాక్టర్ బోర్జిగన్ అభిప్రాయపడ్డారు. కార్డియాక్ అరెస్ట్ నుండి బయటపడ్డ చాలా మంది రోగులు దాదాపు మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన అనుభవాలు తమను మంచి వ్యక్తులుగా మార్చాయని, ఇతరుల పట్ల సానుభూతితో ఉండటం పెరిగిందని తెలిపారు.
మరణం అంచుల దాకా వెళ్లిన కొందరు వ్యక్తులు తమ కళ్ళ ముందు జీవితం ఒక్కసారిలా మెరుపులా వచ్చిపోతుందని, కీలక క్షణాలు గుర్తు వచ్చాయని తెలిపారు. చాలా మంది తాము తీవ్రమైన కాంతిని చూశామని, మరొకరు తమ శరీరం తమది కాదన్న అనుభూతి కలిగిందని, పైనుండి ఏదో దృశ్యాలు గమనించినట్లు తెలిపారు. డాక్టర్ బోర్జిగిన్ తన అధ్యయనంలో గమనించిన హై పవర్ యాక్టివ్ బ్రెయిన్ కార్డియాక్ అరెస్ట్ నుండి బయటకు రావడం కోసం 20 నుండి 25% మంది తెల్లని కాంతి లేదంటే అలాంటిదే మరొకటి కనిపించిందని చెప్పారు. ఇది ఆ సమయంలో వాళ్ళ విజువల్ కరెక్ట్స్ పనిచేయవని సూచించారు. వెంటిలేటర్లు ఆపేశాక మెదడు కార్యకలాపాలు పెరిగిన 2 రోగుల్లో ఈ విజువల్ క్లారిసెస్ ఈ దృశ్యాల అనుభూతితో పరస్పర సంబంధం కలిగిన క్రియాశీలతను పరిశీలించామని చెప్పారు. డాక్టర్ బోర్జిగన్ మానవులపై తాను చేసిన అధ్యయనం పరిమాణ రీత్యా చాలా చిన్నదని, మనం చనిపోతున్నప్పుడు మెదడులో ఏం జరుగుతుందనే దానిపై మరింత పరిశోధన అవసరమని అన్నారు. అయితే ఈ అంశంపై 10 సంవత్సరాలకు పైగా పరిశోధన చేసిన తరువాత ఆమెకు ఒక విషయంపై స్పష్టత వచ్చింది. కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడు నిస్తేజంగా ఉండడానికి బదులుగా చాలా చురుకుగా ఉంటుందని ఆమె భావిస్తున్నారు. కానీ మెదడుకు ఆక్సిజన్ అందట్లేదని తెలుసుకున్నప్పుడు అది ఏమవుతుందనే దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఏ సమాచారం లేదు. నిజంగా మనకు ఏమీ తెలియదని జీమో బోర్జిగన్ అన్నారు. నిర్ధారణ స్థితిని ప్రస్తావిస్తూ ఎలుకలు, మానవులతో సహా జంతువులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కోవడానికి శరీరంలోనే అంతర్గత వ్యవస్థ ఉందని తాను ఊహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పటి వరకు కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మెదడు ఏం చేయకుండా ఉంటుందని భావించారు. గుండె ఆగిపోయినప్పుడు మెదడు చనిపోతుంది. మెదడు ఆ పరిస్థితిని ఎదుర్కోలేక చనిపోతుందనేది ఆమె ఆలోచన అని అన్నారు. కానీ ఇదే జరుగుతుందో లేదో అనేది ఆమెకి తెలియదన్నారు. మెదడు అంత సులువుగా లొంగిపోదని ఆమె భావిస్తున్నారు. ఇతర సంక్షోభ సమయంలో పోరాడినట్లే పోరాడుతుందని అన్నారు. నిజానికి మెదడు ఈ సమస్యను లేదా ఆక్సిజన్ కొరతను తట్టుకునే అంతర్గత వ్యవస్థ ఉంది. నిర్ధారణ స్థితి అనేది దీనికి మంచి ఉదాహరణ అని ఆమె నమ్ముతున్నారు. కానీ దీనిని ఇంకా పరిశోధించాలని ఆమె చెప్పారు. ఇంకా కనిపెట్టాల్సినవి చాలా ఉన్నాయని ఆమె అన్నారు. తాను తన బృందం కనుక్కున్నవి చాలా తక్కువని, చాలా పరిశోధన చెయ్యాలని డాక్టర్ బోర్జిగిన్ అన్నారు. మెదడుకు హైపోక్సియాతో ఆక్సిజన్ అందకపోవడం ఎలా వ్యవహరించాలో తెలియాల్సిన అంతర్గత వ్యవస్థ ఉందని, అది మనకు అర్థం కావచ్చని ఆమె అన్నారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తులకు ఈ అద్భుతమైన ఆత్మశ్రావ అనుభవాలు కలుగుతుందని మనకు అనిపిస్తుంది. మెదడు కార్యకలాపాలు పెరగడం చూసి ఆమె అనుభవం నిజమే అంటున్నారు. అయితే ఇప్పుడు అందరికీ వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఎందుకు కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్నాయి అని. దీనిని ఆధారంగా చేసుకొని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకొని అధ్యయనం చేయడానికి, పరిశోధించడానికి మన అందరం కలిసి పని చేయాలి. ఎందుకంటే మరణం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కోట్లాది మరణాలకు సరైన రోగ నిర్ధారణ చేయలేకపోతున్నామని ఆమె అన్నారు. మరణం అంచుల్లో అనుభూతి ఎలా ఉంటుందనేది మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.